నాకు లెటర్ కావాలంటే లెటర్ ఇస్తాను అనుకో, నేను ఆయనతో సఖ్యతగా లేకపోయినా పర్లేదు కానీ ఆయన విరోధిగా మారకూడదు. ఇప్పుడు ఆయన లెటర్ తీసుకుని ఉద్యోగం చెప్తే ఆయన నాకు ఇబ్బంది పెట్టుకున్నావు అంటే నేను అతని మీద పోవడం తప్పు. మరి నువ్వు మా గవర్నమెంట్లో ఉద్యోగం తీసుకొని మా ఎమ్మెల్యే గారినో లేదా మా పార్టీని దూషించే ప్రెస్ మీట్ కూర్చొని నువ్వు మాట్లాడితే నీకు ఉద్యోగం తీసేస్తారా? తీరా. దానికి అధికారులు కూడా అది అధికారులకు తెలిసి అధికారులు తీసే పని. ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు గిరణ్ అనేసి, ఆయన గురించి చెప్తాను. ఆయన ఏమంటాడంటే మా పార్టీ సంస్థాగత మీటింగ్ పెడితే మేమేం మాట్లాడాలో కూడా ఆయన చెప్తాను. పోస్ట్ మార్టం చేసుకుని మేము ఎప్పుడో పోస్ట్ మార్టం 1 వీకే చేసేసినాంనా. ఏమైందంటే ఆ పోస్ట్ మార్టం మేము తెలుసుకునింది అమలు కాని హామీలు, అమలు కాని పథకాలు చెప్పడంలో జగన్ సార్ విఫలమయ్యాడు. ఎందుకంటే జగన్ సార్ చెప్తే చేసే ఉంటే చెప్తాడు, చేయడం ఉంటే చెప్పడు. మీలాగా ఇంటికి 18,000, వాళ్ళకి 15,000, నిరుద్యోగ వృత్తి 3,000, దొరికిన హామీలు 50 ఏళ్ళకి బీసీలకి మైనార్టీకి పెన్షన్లు. ఇప్పుడు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కొత్త పెన్షన్లు ఇచ్చి 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవన్నీ చెప్పడంతో జరిగింది. బహుశా ఇంకో విషయం కూడా ఏమంటే గతంలో మీరు 23 సీట్లు వచ్చింది, మాకు ఇప్పుడు 11 సీట్లు వచ్చింది. అప్పుడు జనసేనకి 1 సీట్ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయినారు. ఎందుకంటే విడిపోయి ఉంటే వీళ్ళ బలం వీళ్ళకి ఇప్పటికీ తెలుసు. ఎందుకంటే మనం విడిపోతే జగన్మోహన్ రెడ్డితో గెలవలేమని తెలిసి 3 పార్టీలు ఒకటైనాయి. అందరూ పార్టీలు వీళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వీళ్ళ ఓట్లు సహకారంతోనే మీరు గవర్నమెంట్ రూల్ ఫామ్ చేస్తారు. ఎవరిని సేపు 11 సీట్లు అని చెప్పేది మానేస్తే ఇంకా బాగుంటుంది నా మనవి. పోతే ఇంకో మాట చెప్తున్నాడు, ఈసారి మేము నిజాయితీగా ఎలక్షన్స్ చేస్తాము. ఎప్పుడు ఎత్తినా ఈ మున్సిపాలిటీ మాట ఎత్తుకుంటే ఒకే ఒక మాట, ఎలకల్లో కౌన్సిలర్లు పేపర్లు చెప్పారు. పోతే కొని ఇవన్నీ చెప్తాడు. ఈ రోజున దీనికి ఫుల్ స్టాప్ పెడదాం. ఆ చింపేసిందో ఎలకలు ఎత్తుకొని పోయిండే కౌన్సిలర్లో 2 మీ దగ్గరే ఉన్నారు, మా అన్నదమ్ముడు మా దగ్గర పిలిచి ఆడ ఉన్నారు. వాళ్ళు ఇనామస్తో ఏమో వాళ్ళిద్దరిని రేపు ప్రెస్ మీట్లో కూర్చొని పెట్టుకొని మేము చెప్తా అనేది హేమంత్ అన్న కూడా నేను పేర్లు చెప్పేస్తాననేది నువ్వు చెప్పుకునేది ఇవంతా వద్దు. మీ దగ్గర ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఇంకో పని చేస్తారు. వాళ్ళకి మీరేం చేయలేదని చెప్పండి అని కూడా చెప్పేస్తారు. అట్లా కాదు, ప్రమాణం చేసి మేము ఎక్కడ ₹1 ఎవరికి ఇవ్వకుండా, లేకపోతే మేమిద్దరు ఏమి చేయలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించి మేమిద్దరు కౌన్సిల్ అయ్యామని చెప్పిస్తే మీరు ఏమి చెప్తారని మేము రెడీ. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మీకు నిజం. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర ఉన్నారు ఇప్పుడు 2 కౌన్సిలర్లు. ఆ 2 దగ్గర మీరు చెప్పిస్తే బాగుంటుందని నా మనవి. ఇకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలా, మా అన్న గిరణ్ కూడా చాలా కష్టాలు పడినాడు. ఎందుకంటే నామ్ రూలింగ్ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మేము కూడా ఏమనుకున్నామంటే రూలింగ్ వచ్చినాక ప్రహ్లాదన్నకి మా ఎమ్మెల్యే గౌరవ స్థానం ఇచ్చినాడు, ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీకి ఇచ్చినాడు. ఈయన పడిన కష్టానికి గిరణ్కి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తాను అనుకుంటే అది తీరా చూస్తే నేను తప్పుగా అనుకుని నేను ఎవరు కించపరచంగా చెప్పడం లేదు ఈ విషయము. నేనైతే ఎప్పుడైతే ఆకుప్పం రాజన్న తెలుగుదేశంలో తిరిగింది కానీ ఎక్కువగా జెండాలు మోసింది కానీ ఎక్కడ చూడలేదు. ఎక్కువ కష్టపడిన వ్యక్తులు కాదని చెప్పి ఆయనకి ఇష్టాలు. నేనైతే దానికి నేనేమనుకున్నా అంటే పోటీగా ఇక్కడ ప్రహ్లాద్ పోటీగా అక్కడుండే శాసనసభ్యుడు ఇప్పుడు ఈయనకి ఇస్తామనుకున్నాడు, ఇవ్వలేదు. అట్లా మేము బాధపడ్డామని ఆ రోజు మేము వ్యక్తిగతంగా విమర్శన చేయలేదు. కాబట్టి మాకేమన్నా మీతో రాజకీయ వైరుధ్యం ఉందా కానీ మాకు వ్యక్తిగత వైరుధ్యం లేదు. దయచేసి ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదాం. మేము ఏదైనా చెప్తే ఒకవేళ మేము ఇది చేయలేదంటే లేదు మేము ఇది చేస్తామని చెప్పండి, కానీ ఎంతసేపు ఈ వ్యక్తిగత విమర్శలు అయితే చేసుకోకూడదని నా మనవి. ఇంకో విషయం ఏమంటే ఆయనే చెప్పాడు గిరణ్ ఇంతతో మీరు ఆపేయండి అంటే మామూలు ప్రెస్ మీటు మిచ్చేది మీరే, మేము ఆపేది కూడా మీరే డిసైడ్ చేస్తే ఇంకా మాకు అంటే మీరు చెప్పడం ఏమంటే అపోజిషన్ పార్టీ ఉండకూడదనే ఉండాలని అనేది మీ నిర్ణయానికి వదిలేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రెడ్డి ప్రసాద్. మొన్నటి రోజు వారు సక్రమంగా అక్రమంగా అనే ఒక మాట చెప్పినారు. సక్రమంగా ఎట్లా వస్తుంది, అక్రమంగా ఎట్లా వస్తుంది, దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. సక్రమంగా అంటే ఇది మా సక్రమము వంశపారపరంగా వచ్చింది అని ఆయనే చెప్పినాడు. ఎక్స్-సర్పంచ్ మురళి అనే ఆయన. మనకి స్వాతంత్రం వచ్చిందే 1947లో, ఆయనకి పట్టా ఇచ్చింది 1950లో. సరే స్వాతంత్రమైన 3 సంవత్సరాలకే ఆయనకి డిఫామ్ పట్టా ఇచ్చినాడని చెప్పినాడు. వాస్తవమే, అది బాగుంది. వంశపారపరంగా వస్తే వాళ్ళ తాత నుంచి వాళ్ళ ఆయనకి, వాళ్ళ ఆయన నుంచి ఆయనకి పాస్బుక్లు అనేది నెల నుంచి 3 నెలల లోపల వచ్చేస్తుంది. ఏమి ఆయన భూమి అయితే వాళ్ళ వంశపారంపర్య భూమి అయితే 3 నెలల లోపల పాస్బుక్ వస్తుంది. అది రాలేదు.
అది రాలేదు. మరియు రెవెన్యూ రికార్డులు ఏముంది, 302 సర్వే నెంబరు, రస్తాపురం పోక 22 ఎకరాల 28 సెంట్లు ఉంది, నమోదైంది. ఇది మీరు ఈరోజు ఆన్లైన్ డేట్ కూడా వస్తే తెలుస్తుంది. దీన్ని వాళ్ళ భార్య పైన ఏం చేయనాడంటే, వై ఆమావత్ అనే ఆమె మురళి అన్న భార్య గారి పైన కలెక్టర్ గారికి విన్నవించుకున్నాడు. ఈ భూమి రస్తాపురం పోకి వాస్తవంగా ఉంది రికార్డుల ప్రకారము, ఈ భూమి నాకే కావాలా, దీనికి ఎంత అమౌంట్ అయితే నేను కట్టిస్తాను. ఆడ ఒక మాట మాట్లాడాడు ఆయన, మా వంశపరంపరంగా వస్తుంది, మాకు 75 సంవత్సరాల ఇంకా అనుభవంలో ఉంది అనేసి. మీ 75 సంవత్సరాల నుంచి మీ భూమి అయినప్పుడు మీరు గవర్నమెంట్కి ఎందుకు డబ్బు కట్టిస్తారు? ఒక క్వశ్చన్. అట్లా కట్టించడం కాకుండా ఈ భూమి మాకే కావాలని కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకున్నారు. దాంతో ఏమంటే గతంలో తెలుసు, 2 పర్యాయాలు మామిడి చెట్లు పెడితే రెవెన్యూ వారే స్వయంగా వచ్చి ఆ మామిడి చెట్లు తీసేయారు. ఆయన మళ్ళీ సర్పంచ్గా అయినప్పుడు ఆల్రెడీ మామిడికాయలు కాసేయండి చెట్లు, అవి ఎత్తుకొచ్చి నైటే పెట్టేసినాడు. పెట్టేస్తూ మళ్ళీ కోర్టుకి ఆయన వెళ్ళినాడు, ఇట్లా భూమి నాదే, నేను డబ్బు కట్టించేస్తానని. కోర్టులో కూడా సుమారు 3-4 సార్లు కేసు ఫైల్ చేసినాడు. అది కూడా మీకు ఇస్తాను కాపీతో సహా. ఆయన అన్న కాపీ ఇస్తానని చెప్పాడు, మీ సమక్షంలో చెప్పినాడు. మీకేమన్నా కాపీ ఇచ్చినారేమో అని మీ ముందర నేను ప్రశ్నిస్తున్నా. నేనైతే మీ అందరికీ ఒక కాపీ ఇస్తాను సార్. ఆయన ఏం చేయనాడంటే, ఆ కోర్టు కూడా 4-5 సార్లు ఆయన కోర్టులో కేసు జడ్జి మారడం కేసు వేయడం. హైకోర్టు కూడా ఏం అందించిందంటే డైరెక్షను చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చింది. ఇది వాస్తవాలు ఏమో కనుక్కోమని. చీఫ్ సెక్రటరీ సార్ ఏం చేశారంటే, వాళ్ళు కమిటీ వేసి ఈ ల్యాండ్ ఏమి దాని పురోగతులంతా పరిశీలించి వాస్తవానికి ఇది రస్తాపురం పోకి ఎంఆర్ఓ ఆఫీస్కి 2 కిలోమీటర్లు, అది దీంతో ఉంది సార్, 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వ అభివృద్ధికి ఈ స్థలాన్ని కేటాయించాలా. ఫస్ట్ అతని దగ్గర నుంచి జప్తు చేసుకోమని హైకోర్టే ఇచ్చింది. హైకోర్టు నుంచి మళ్ళీ ఎప్పుడు ఇచ్చింది, 2023 మే 30వ తేదీ. ఇది కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ మేడంకి వాళ్ళే ప్రొసీడింగ్స్ పంపించినారు. మా మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ్ గారు, మా మండల నాయకులు మంచోళ్ళు కాబట్టి నిన్నే జప్తు చేసుకోమంటే కూడా మా వాళ్ళు ప్రెజర్ చేయలే. ఎందుకో అది మా వాళ్ళు చేసే నీతి రాజకీయాలు. నువ్వు నీతి మాట్లాడినావు కదా, ఈ భూమి మా వంశపారపరంగా వచ్చిందనే. ఇదే చూడండి, ఈ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చినారు. చీఫ్ సెక్రటరీ గారు ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారికి ఇస్తే, కలెక్టర్ గారు ఆర్డీఓ మేడంకి, ఎంఆర్ఓ గారికి ప్రొసీడింగ్స్ పంపించినారు. ఏమి ఈ భూమిని వెంటనే జప్తు చేసుకోండి, అది రీసెంట్గానే 2023లో జప్తు చేసుకోండి. ఈ భూమి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్కి చాలా అవసరపడుతుంది, అభివృద్ధి కార్యాలయాలు కూడా కట్టేదానికి ప్లేస్ మనకు ఉంది అనేసి చెప్పినారు. ఇది సబ్జెక్టు. ఆయన మాట్లాడినాడు మళ్ళీ, చెరువు పరంపోకు నాకు సబ్ డివిజన్ అయింది అనేసి. చెరువు పరంపోకు 16 సెంట్లు సబ్ డివిజన్ అయిపోయింది. ఇది కూడా నా అనుభవం ఉంది, ఇది కూడా నేను కోర్టుకి అయినాను, నాకు గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తాను, నాకు ఇచ్చామని. అదేదో నాకు అర్థం కాలేదు. ఈయన భూమికి కోర్టుకి ఎందుకు డబ్బులు కట్టించేది? ఈయన వంశపరంగా వస్తుంది కదా. మళ్ళీ దీంతో సబ్ డివిజన్లు అయినాయి. ఎవరెవరు ఉన్నాయి దీంతో? వాలాల సెటిల్మెంట్వి 5 సబ్ డివిజన్లు ఉన్నాయి. ఈ నెంబర్లో 5 సబ్ డివిజన్లో జయమ్మ, కొట్టి జంగప్ప, ఇది అనువంశకం వాళ్ళ సెటిల్మెంట్ భూమి. దీంతో 1 ఎకరా 35 సెంట్లు ఉంది. ఇది ఆర్ వినోదలక్ష్మి రామచంద్రయ్య, ఇది కొనుగోలు, ఇది సబ్ డివిజన్ అయింది. ఇది షేక్ మహమ్మద్, ఇది 174 సెంట్లు అనువంశకం, ఇది సబ్ డివిజన్ అయింది. ఏమి 337 బార్ దాంతో సబ్ డివిజన్లు. ఈ ప్రవీణ్ కుమార్ మాసలామణి, ఇది కొనుగోలు, ఇది సబ్ డివిజన్ అయింది. ఇది 337 బార్ 2B, ఇది రామస్వామి చెట్టి, జయరామ్ చెట్టి, ఇది సబ్ డివిజన్ అయింది. మరి నీ 16 సెంట్లు ఆడైంది. మాకున్న ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ రికార్డుల్లో, మా దగ్గర ఉండే రికార్డులో, ఇప్పుడు అందరూ చూసే రికార్డులో అయితే లేదు. నీకే ఏమన్నా స్వయంగా ఒక రికార్డు తయారు చేసుకుని రెవెన్యూ రికార్డులు మేము మెయింటైన్ చేస్తున్నామో అది మాకు తెలియదు. నీ రికార్డులో ఉండేది, మా రికార్డులో ఉండేది మేము ప్రెస్ వాళ్ళ సమక్షంలో వాళ్ళకి ఇచ్చేస్తాము. నీ సబ్ డివిజన్ నువ్వేమన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకోవడమో మాకు తెలియదు. దాని గురించి మీరే చెప్పాలా. మళ్ళీ మేమేదో ఆక్రమించుకున్నాము అని చెప్తాను, కరెక్టే, బాగుంది. మేమేం చేయనాము, ఇదుడు జీవో నెంబర్
546 మేము దరఖాస్తు చేసుకుంటాం. దళితులు బీసీలు కలిసి 12 మంది వాస్తవంగా చేసుకున్నాము. దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ లాగిన్లో పోతే ఫస్ట్ విఆర్ఓ గారు అప్రూవల్ చేయాల, ఆర్ఐ గారు అప్రూవల్ చేయాల, తర్వాత ఎంఆర్ఓ గారు పరిశీలించి అప్రూవల్ చేస్తారు. ఏమి 30 నుంచి 40 రోజుల గడువు సమయంలో. వాస్తవం ఏంటి, మేము అప్లై చేసుకున్నాం. మేమేం నీ మాదిరి అక్రమంగా, ఇది అక్రమం అంటే ఏమి కలెక్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు విత్ సీలు ప్రొసీడింగ్స్ ఉంటే కూడా నీది జప్తు చేసుకోలే. ఇది అక్రమం అంటే మేము సక్రమంగా అంటే విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మాకు జీవో నెంబర్తో సహా మీరు మొన్నటి రోజు మాట్లాడినారు. ఈ పట్టాలు చూపించి ఈ పట్టాలు యాక్టివ్గా వచ్చినాయి మీకు. మీరు ఆన్లైన్లో కొడితేనే కదా వచ్చినాయి. మేము ఆఫ్లైన్లో ఇది మేము పిన్ను పేపర్తో రాసుకునేవి కాదు కదా. ఇది సక్రమం కాదా, అక్రమమా? అంటే గవర్నమెంట్ రాజముద్ర వేసి వాళ్ళ గుర్తుతో జీవో నెంబర్తో సహా ఇచ్చింది. మాకెంత ఇచ్చింది? 2 సెంట్లు ఇచ్చింది. అంటే ఇది అక్రమం అంటారు. అంటే మీరు చెరువు ప్రముఖులు, మళ్ళీ వచ్చిన రస్తా ప్రముఖులు ఎకరాలు సుమారు 2.5 ఎకరా, 16 సెంట్లు మొత్తం ఒక 2.25 సెంట్లు ఎకరాన్ని ఆక్రమించుకుంటే అది సక్రమం అంటారా మీరు? అంటే సక్రమానికి అక్రమానికి మీకు తేడా తెలియదా? మేము సక్రమంగా జీవో ప్రకారము రెవెన్యూ అధికారులు మాకు ఇచ్చినారు. మేము వాస్తవమే అండి, దళితులు బీసీలు కలిసి 12 మంది చేసుకున్నాం. మాకేదో 2.5 సెంట్లు ఇచ్చినారు. అది మీకు కూడా తెలుసు కదా. ఇది అక్రమం అంటారా? అంటే రైట్గా గవర్నమెంట్ ఇస్తే ఇది అక్రమము, లేకుంటే సక్రమం కాదా? ఇది కాదు. ఇంకోటి నిన్న మనోళ్ళు మాట్లాడినారు, పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళే చెప్తారు మా ప్రభుత్వంలో కేసులు పెట్టినారా లేదా అని. ఇది వాస్తవంగా అసలు మీకు చెప్పుడే కేసే కాదు. ఇది బ్యానర్లు కట్టింటే వాళ్ళే బ్యానర్లు కట్టినారు, షాప్ వాళ్ళే ఇప్పినారు. నేను ఆ గన్నవరం రోడ్లో ఉండిన దానికి నా పైన కేసు కట్టినారు. సరే నేను ఆ ఊరోడు, నేను సిఐ సార్ అడిగితే సార్ ఎందుకు సార్ నా పైన కేసు కట్టినారంటే మీరు సీసీ కెమెరాలో ఉంది రోడ్లో, అందుకని మీ పైన కట్టినాను. సరే నా పైన కట్టినారు సార్, ఓకే. గండాస్పల్లి వాళ్ళ పైన 6-7 మంది పైన కేసులు కట్టినారు. వాళ్ళు అసలు గంగవరం, నాదైతే గంగవరం రోడ్డు, నేను ఆడుకుంటాను అనుకో. వాళ్ళకి గండాస్పల్లి కదా, వాళ్ళని ఎందుకు కట్టినారు కేసులు? రీసెంట్ ఇప్పుడు డిసెంబర్ 24, 2025 మేము పాస్పోర్ట్ వెరిఫికేషన్ నాకు వస్తే నా మీద కేసు ఉందని ఇచ్చిన రిపోర్ట్ మా గంగవరం పోలీస్ స్టేషన్లో. అంటే ఇది బ్యానర్లు మేము చెప్పినాము కేసు కట్టేదా? మీరు వీడియో ఉంది, వీడియో గంగవరం రోడ్డు, అవునండి మా ఊరికి పోయే రోడ్డు అది, మేము ఉంటాము, మా పైన కేసులు కట్టేది ఎట్లా? అంటే బ్యానర్ వల్ల కూడా మా పైన ఎఫ్ఐఆర్లు వేస్తారా, కేసులు కట్టేస్తారా? ఈ భూమి పైన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా మేము ఫిర్యాదు చేస్తాము. ప్రొసీడింగ్స్ ఉంటే కూడా మీరు ఎందుకు జప్తు చేసుకోలేదని మేము మీడియా సమక్షంలో కూడా మేము వినతి పత్రము అందరికీ ఈరోజు ఇస్తాము. ధన్యవాదాలు. నా పేరు మహేష్, మాది కలగటూరు. నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ వాళ్ళ భార్య బామార్ది మాట్లాడుతున్నాను. మొన్నటి రోజు మా ఊరు సర్పంచ్ కుమారుడు పరమశివ మాట్లాడుతూ దళితులకు మీరు ఏం చేశారని అడిగినారు. అందులో కలగటూరులో మీరు పుట్టారంటున్నారు, కలగటూరులో మీరు ఏం చేశారని అడుగుతున్నారు. పరమశివ, నువ్వు నేను ఇద్దరు కలిసే ఒక క్లాస్ అటు ఇటుగా కలగటూరు స్కూల్లోనే చదువుకున్నాం, జడ్పీ స్కూల్లో చదువుకున్నాం. జడ్పీ స్కూల్లో గతంలో కాంపౌండ్ ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఎందుకంటే నువ్వు నేను చదువుకున్నావు కాబట్టి దాదాపు అంటే నల్లగుండ్లు ఉన్నాయి అక్కడ. ఆ నల్లగుండ్లలో కూడా దాన్ని క్లీన్ చేసి మా మామ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన ఫండ్ ద్వారా ఆ రాళ్ళని క్లీన్ చేసి అక్కడున్న రెడ్లతో మాట్లాడి అక్కడ కాంపౌండ్ వేయడం జరిగింది. ఇదొకటి అభివృద్ధి అంటే. ఇంకోటి కూడా చెప్తాను. మీ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయినారు, అది కూడా మా మామ జడ్పీటీసీగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్. కాలువ కూడా మీ ఇంటి ముందు రీసెంట్గా కట్టినారు. మా మామ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కాలువ కట్టింది. ఇది అభివృద్ధి. ఇంకోటి కూడా అభివృద్ధి ఇంకా చెప్తాను. మనం దళితులమైనప్పుడు శ్మశాన మందిరికి అవసరం. నువ్వు సర్పంచ్గా 5 ఏళ్ళు, 2 నెలలు అయిపోతుంది. 5 ఏళ్ళలో ఏ రోజైనా శ్మశానంలోకి పోయి ఒక చెట్టు మీకు అవును చెప్పు. 2 రోజులు జేసీబీ ఫ్రీగా డీజిల్ పోసి
ఆ శ్మశానం క్లీన్ చేసుకోమని జేసీకి పంపించినాడు. నేనే దగ్గర క్లీన్ చేసినా మీకు ఫోటో కూడా ఇస్తాం. నీకు తెలిదేమో, తెలుసు, కానీ నువ్వే అడిగినావు దీనికైనా బిల్లు పెట్టుకునేస్తారేమో అనేసి. బిల్లు పెట్టుకునే సంస్కృతి మాది కాదైనా, మేము పై పైన ఏంటి ఆ పై పైన కూడా బిల్లు పెట్టుకోవడం మీరు. ఇదో శ్మశానంలో చెట్లు పెరగడానికి ఫ్రీగా జేసీబీ ఇచ్చింది. నువ్వు జేసీబీ గురించి మాట్లాడినావు నిన్న. మీ బండి ఏమన్నా ఏందో లోడుతుంది అన్నాడు. కలవటూరులోకి పోయి పలానా వాళ్ళ బండి పలానా బండి ఏం చేస్తుందంటే అది పలానా బండి అంటాడు. నువ్వు చెప్పిన మాట, ఆ మాట మళ్ళీ నువ్వు చెప్పను. ఆ బండి పలానా బండి అబ్బా పలానా తావు తింటాడు. ఆ పలానా తావ ఏంది, పలానా బండి ఏది నీకు తెలుసు నాకు తెలుసు. ఆ మాట నీకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడేసినావు మాట. ఇంకోటి, మన ఊళ్ళో వైస్ సర్పంచ్ రాజారెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయింది కూడా మన గవర్నమెంట్లో. అంటే మన అంటే మీ గవర్నమెంట్ కాదైనా మా కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మామ జడ్పీటీసీగా ఉండింది అప్పుడు. దాన్ని వేస్తే కూడా మా పైన కేసు పెట్టిన నోటీస్ పంపించినారు, రాయల్ నోటీసు. ఎవరు మళ్ళీ రాజారెడ్డి ఏమన్నా మా ఇంటి ముందు రోడ్డు వేసినాడు అనేసి. రోడ్డు వేసి కూడా కేసు మా మీద నోటీస్ పంపించింది. ఆయన అప్పుడు నా పేరు మీదనే రోడ్డు కూడా చేసింది, మా పెద్దయ్య చేయింది కూడా, మా మామ పేరు మీద జడ్పీసీ మనం చేయింది. ఇట్లా లాయర్ నోటీస్ పంపించినారు. కలవటూరులో మోస్ట్ సీనియర్ లీడర్ అబ్దుల్ మామ వాళ్ళ ఇంటి ముందర రోడ్డు వేసింది కూడా మామే వేయింది. మీ ఇలా అశ్వత్ నారాయణ రెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు బండ్లే ఉండింది. అది నడిలో బండ్ల మాత్రమే ఉంది, ఇక్కడ కానీ బండ్లు లేవు. ఆ బండ్ల పైన సిమెంట్ రోడ్డు ఏమి చూపించింది మా మామ జడ్పీడీసీగా ఉన్నప్పుడైనా సిమెంట్ రోడ్డు అంతా వేసింది. ఏ ఒక్కరు సిమెంట్ రోడ్డు వేసింది పాపని ఊరు పోలా. ఆ పక్క వేసుకుంటాం శ్రీనివాస నాయుడు కూడా. ఇంకోటి డామ్ గురించి మాట్లాడినావు, ఇసుక గురించి మాట్లాడినావు. ఇదేనా మాట్లాడతా, ఎందుకంటే కలవటూరులో డ్యాంలో 2.5 అడుగు శ్రీనివాస నాయుడు వర్క్ చేసినాడు. అందరూ గ్రామ సంతకాలు పెట్టినారు, వర్క్ చేసినాడు, 2 అడుగులు పెంచినాడు. కింద లెవెల్లో డామ్ పెంచితే పై లెవెల్ కూడా పెంచాల. అప్పుడేమంటే నీళ్లు నిలుస్తాయి. నీళ్ళు నిలబడి కింద వాళ్ళు పెంచేసి పైన తగ్గించేసి ఏమంటే నీళ్లు ఎక్కువ వచ్చేసి పక్కలో పొడుస్తాయి. నీళ్లు పక్కలో పూడ్చుంటే కొంత పడిపోయింది అతవా పక్కలో సన్నాడు నేల పోసేయండి. ఇది ఇంకోటి కూడా, ఈ నీళ్ళు ఎట్లా వచ్చినా కూడా అది కూడా చెప్తాను నేను. ఉయ్యాల చెరువు ఉంటుంది పెద్ద పంజాల మండలంలో. అది ఎట్లా దిగిపోయింది అనేది పెద్ద పంజాల మండలంలో అడిగితే నాయకులు ఎట్లా కూడా చెప్పేస్తారు నీకు. ఎన్నికలకి దిగిపోయిందని కూడా చెప్పేస్తారు నీకు. ఆ చెరువు తెగిపోతే రాత్రుల్లో దిగిపోతే రాత్రుల్లోనే వచ్చాడు నీళ్ళన్నీ. అది ఎందుకు దింపేనా కూడా నువ్వు అక్కడ కనుక్కో ఫస్ట్. ఎందుకు దింపేసినారు, ఎవరు భూములు నీళ్లు పొడుస్తున్నాయి, ఎవరు భూములు మునిగిపోతున్నాయి అని ఎందుకు దిగిపోయింది కనుక్కుంటే అది ఎందుకు దిగిపోయింది, మన డామ్ ఎందుకు దిగిపోయింది, దాని తర్వాత ఎందుకు డామ్ దిగిపోయింది అనేసి కూడా చెప్తారు. ఇది చాలా సంవత్సరాల ముందర మన డామ్ కట్టిండేది. అది ఫోటోలు కూడా చూపిస్తాను మీకు. చూపించాలి. ఇది డ్యామ్, మా ఊరి దగ్గర డ్యామ్ నా ఇది. ఈ డ్యాము ఇక్కడ పెంచినారు పైన లెవెల్లో 2 అడుగులు పెంచేసినాడు. 2 అడుగులు పెంచినప్పుడు పైన కూడా మట్టు తోలితే ఈ లెవెల్కి ఆ లెవెల్కి మ్యాచ్ చేయకోకుండా కింద నీళ్ళు వెళ్ళిపోతాయి. ఈ లెవెల్ పెంచేసి పై లెవెల్ పెంచకపోతే ఏమవుతుందంటే పక్కలో నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఈ డ్యామ్ పోసేయండి. దీని తర్వాత ఇంకో డ్యామ్ కింద కూడా కట్టినారు. ఈ డ్యామ్ అంతా నిలిచింది నైనా. దాని ఆకాల కింద ఉన్న డ్యామ్ మొత్తం ఊడ్చింది మొత్తం. అది కొత్త డ్యామ్ కట్టినట్టు నాయకులు. అది కూడా వద్దులే, మళ్ళీ వేరేది అవుతుంది. కాకపోతే ఏమంటే అభివృద్ధి అనేది చేయింది కలగటూరులో మా కుటుంబం కూడా నేను చెప్తాను. నేను మా కుటుంబమే చేయింది. లేదు మీ కుటుంబం కూడా ఇంకోటి కుటుంబం చేయంటే నేను పిలుస్తాను డైరెక్ట్గా కలగటూరులోకి వచ్చి కూర్చో, పలానా పని కూడా చేసి అడగదాం. అర్థమవుతుందా? నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి సాయంత్రం మీద పోలీసులు పంపించేసి ఊర్లోకి ఎవడు భయపడిపోవడం పోలీసులు అంటే. నువ్వు కోర్టు తెలుసు, నాకు కోర్టు తెలుసు. ఇప్పుడు కోర్టు అయిపోయింది, రేపు మొత్తం పోతారు. అవన్నీ అర్థం చేసుకుంటే బాగుంటుంది. నైనా ఊరికే నువ్వు మాట్లాడేసి స్థాయి మించి మాట్లాడకూడదు. నా స్థాయి ఏమి, నీ స్థాయి ఏమి, వాళ్ళ స్థాయి ఏమి, ఇంకోటి స్థాయి ఏమి తెలుసుకోవాలా. తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళతో వ్యవహారము, రాజకీయం చదరంగం మారుతుంది. ఇప్పుడు నువ్వు గెలిచినా రేపు నేను గెలిచినా
అట్లుంటాయి కథలు. దీని తర్వాత ఇంకోటన్నా మా మామ డైరెక్ట్గా సోమశేఖర్ గౌడ్ గురించి మాట్లాడినారు. సోమశేఖర్ గౌడు మాట్లాడితే మా మామ మాట్లాడినాడు, మీరు మాట్లాడాలి. నీ పేరు పెట్టి మాట్లాడారు మా మామ, మీరు మాట్లాడాలి. అంతేగాని ఇక్కడ ఎందుకు దళితులనే ముందర పెడుతున్నారు మీరు? అంటే మీరు కుల రాజకీయం చేస్తున్నారా? మీరు కులాన్ని ముందర పెడుతున్నారా? మీరు ఇంకా ఎన్నాళ్ళ కాలంలో మేము భరించాలి? మేము ఇట్లా అన్నీ కులాలు పద్ధతి కాదు ఇదంతా. మీరు మాట్లాడితే మీ గౌరవ సమాజం గురించి మాట్లాడేది ఎవరన్నా ఒకటిని ఏం లేదు. ఆ ఎవరు మండలంలో మీ ఇష్టంగా మాట్లాడతారా? దళితుల గురించి దళితుల కోసం దళితులే మాట్లాడాలా ఇవన్నీ? ఇంకో విషయం మాట్లాడినారు వేరే ఆయన క్యాస్ట్ ఎవరైనా మాట్లాడచ్చు కదా. ఎవరు ఎందుకన్నా మాట్లాడలేదు? దళితుల కిందకి వచ్చేది తవా. దళితులు ఏం తక్కువ కాదు నైనా. మేము అట్లంటే ఒక నిమిషం నేను మాట్లాడాలి విషయము. బాధ అనిపిస్తుంది. దళితులు ఎట్లంటే సొంత అన్ననైనా ఎట్లంటే ఒక పాట ఉంది, పల్లె వెలుగు అనేసి ఒక పాట వచ్చింది. ఎట్లా అన్నదమ్ములు కానీ కక్షి కట్టేస్తే సంపూర్ణ కూడా సిద్ధమైపోతారు. మనం మా జాతిలో ఎట్లుందో వేరే విషయం. కానీ కుల రాజకీయాలు చేయొద్దండ. దమ్ముంటే సవాల్కి పెద్ద సవాల్ మీరే మాట్లాడతారు. కానీ మాట్లాడితే కులాలను పంపించే కులాల గురించి మాట్లాడేది, కులాన్ని రచ్చగొట్టేది, మేము సైలెంట్గా ఉండిపోతాం అనేది వద్దు. ఇవన్నీ ఇప్పటికైనా మీరు కుల రాజకీయం తగ్గిస్తే చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం.